చిన్నబుచ్చుతారు. ఎందుకని? ఇక్కడ ఒక మాట, మనిషిని బట్టి జాగ్రత్తగానండి, ఒక మనిషిని బట్టి ఒక క్రైస్తవుడు ఎప్పుడు గొప్పవాడు కాలేదు. క్రైస్తవుడు జీవితాంతం ఒక మనిషి చేత గొప్ప అని మంచి పేరు తెచ్చుకోలేడు. మనిషి బుద్ధి ఎలాంటిది అంటే తనకు అనుకూలంగా ఉన్నంత వరకే మంచోడు, తనకు అనుకూలంగా లేకపోతే ఎంత మంచోడైనా సరే ఏమైపోతాడు? చెడ్డోడైపోతాడు. ఆ పరిస్థితి, చిన్నబుచ్చుకునే పరిస్థితి దేవుడు తీసుకొని వస్తాడు. మనిషిని సంతోష పెట్టడానికి ఎప్పటికీ కూడా మనం ఏం చేయకూడదు? భక్తి విషయాల్లోకి ఇచ్చేయకూడదు. బలహీనుడైతే మనిషిని సంతోష పెట్టడానికి, అతన్ని సంపాదించుకోవడానికి ఇదిగో జై శ్రీరామ్ అన్నాడు చూడు, అలాంటిది సంపాదించుకోవడానికి. అర్థమైందా? విగ్రహాలకు పెట్టి నీ తినకూడదు అని ఒక బలహీనుడు అన్నాడు అనుకో, అతని కోసం మానుకో. అలాంటి వాటిలో రాజీపడు. కానీ మనిషిని సంతోష పెట్టడానికి, అబ్బో నేనంటే ఇష్టపడుతున్నాడు, నేనంటే ఈయనకు బాగా ఇష్టం అని అతన్ని ఇష్టపెట్టడానికి నువ్వు ఏదో చేయాలనుకున్నావు అనుకో, తిరిగి ఒకనాటికి నిన్నే అదే మనిషి ఏమంటాడు తెలుసా? ఇతను మనిషిని బట్టి పోయేవాడు కానీ వాక్యాన్ని బట్టి పోయేవాడు అది అంటాడు. ఎందుకో తెలుసా? చూడండి, ఒక సందర్భం చూసుకుందాం మనం. లోకాసు వార్త, ఇక్కడ హేరోద్ అని ఒక అతను ఉన్నాడు. హేరోద్ అని రాజు ఉన్నాడు. రాజు దగ్గరికి పిలాతు గారు యేసు ప్రభు వారిని పంపిస్తారు. మీకు అర్థమైందా? రాజు దగ్గరికి పిలాతు గారు యేసు ప్రభుని పంపిస్తారు. పంపించినప్పుడు చూడండి ఏం జరిగిందో. 8వ వచనం నుంచి చదవండి. 23వ అధ్యాయం. హేరోదు జాగ్రత్తగానండి, ఇక్కడ ఈ మాట జాగ్రత్తగానండి. పిలాతు గారు ఎవరి దగ్గర పంపించాడు? హేరోదు దగ్గరకు పంపించాడు. హేరోదు అంటే అప్పుడు రాజుల్ని హేరోదు అంటారు ఆ కాలంలో, అక్కడ ఆ ఏరియాలో. అదేనా? హేరోదు దగ్గరికి పంపించినప్పుడు హేరోదు గారి యొక్క మానసిక స్థితి, యేసు ప్రభు అంటే ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేది ఇప్పుడు చూడండి. హేరోదు గారు యేసును చూసి మిక్కిలి ఏం చేశాడంట? జాగ్రత్తగా, ఇది ప్రాక్టికల్స్, అర్థమైందా? నోటితో చెప్పుకునేది కాదు, ఇది ప్రాక్టికల్గా జాగ్రత్తగా వినాలి మీరు. హేరోదు యేసు ప్రభు వారిని చూసి అంట ఎక్కువ సంతోషపడ్డాడంట. ఆయనను గూర్చి చాలా సంగతులు వినినందున అదిగో యేసు ప్రభు వారిని హేరోదు దగ్గరకు పంపిస్తే హేరోదు గారు మహా సంతోషపడ్డాడంట. బాబు పిట్టి, అవునా కదా? సంతోషపడి చూడాలనుకున్నాడు. అంటే యేసు ప్రభు అని చూడగానే ఆయనకు ఎందుకు సంతోషం వేసింది? చనిపోయిన వాళ్ళని లేపాడు, అద్భుతాలు చేశాడు, గుడ్డి వాళ్ళ కళ్ళు ఇచ్చాడు, ఇంత చేశాడు కదా. ఇంత చేసిన ఈయన ఈరోజు లైవ్లో నా దగ్గరకు వచ్చాడు అనే సంతోషం. అంతేగాని ఈయన నీతిమంతుడు, పరిశుద్ధుడు అనే సంతోషం కాదు. ఇక్కడ సంతోషాల్లో తేడాలు ఉంటాయి. మీకు అర్థమైందా? చూడగోరి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు ఏం చేశారంట? చాలా ప్రశ్నలు వేశాడంట హేరోదు. ఆయన అతనికి, మీకు అర్థమైందా? ఇక్కడ యేసు ప్రభుది గర్వమా? చెప్పాలి. సైకలాజికల్గా ఆలోచించాలి ఏదైనా. బైబిలు ఒక మహా విజ్ఞానం, దాన్ని ఆలోచించే మనిషి కూడా మంచి జ్ఞాని అవుతాడు. మీకు అర్థమైందా? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే యేసు ప్రభు వారు ఒక తీర్పు మీద పంపించారు ఆయన. ఇది సమయమా నువ్వు ప్రశ్నలు వేయడానికి?
సరే ప్రశ్నలు వేసాడు. ఏమని? నువ్వు అది చేసావా ఇది చేసావా అని ప్రశ్నలు వేసాడు అనుకుందాం. అదే ఒకవేళ అదే మాట్లాడాడు అనుకుందాం. అనుకున్నప్పుడు ఏం జరిగింది చూడండి. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. తన సైనికులతో హేరోదు కలిసి ఆయనను తృణీకరించి అరే పైనేమో సంతోషం 8వ వచనంలో, 11కు వచ్చేసరికి ఏమైపోయింది? మన బ్రతుకు కూడా అదే. స్టార్టింగ్లో ఏ రంజన్న నువ్వు గొప్పోడివన్నా, అబ్రహ్మన్నా నువ్వు గొప్పోడివన్నా. ఏందన్నా ఆయన అలాగ మాట్లాడుతున్నాడు? నువ్వు ఖండించాలన్నా. నేను పిచ్చాడు అనుకో, ఖండిద్దాం చూస్తా, దొరుకుతాడు చూస్తా. ఇంకొకటి వస్తాడు, అన్నా జనం అందరు నీ వీడియోలు ఎక్కువ చూస్తున్నారు, నువ్వు అతను ఎక్కువ చేస్తున్నాడు. అవునా? చూద్దాం తమ్ముడు చూద్దాం. అది నాలాంటోడు అనుకోండి, నా దగ్గరకు వచ్చి నాతోనే వేరే అతని గురించి నువ్వు ఖండించాలి అది ఇది నాకే చెబుతున్నావంటే నాలో ఏ బలహీనత చూసి నీకు ఈ ధైర్యం వచ్చింది? అంటే ఎదుటి వాళ్ళని కించపరచడానికి వాళ్ళ మీదకి వెళ్తానన్నంత లూజు నీకు కనపడిందా? అన్ని గుండెలు ఉండవు. ఒకళ్ళ గురించి నా దగ్గరకు చెప్పేంత గుండెల సంఘానికి నేను ఇవ్వను. ఎందుకని? మన బ్రతుకులేందో మనం చూసుకుందాం, ఒకళ్ళ గురించి మనకెందుకు? లేదు చెప్తున్నాడా? వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా? మాట్లాడుకోండి. 10 మంది వినటం ముఖ్యమా, మనకు తెలియటం ముఖ్యమా? సత్యం అలాంటి గుణం ఉండదు. వీడిని 10 మందిలో పెడదాం, ఇదే ఇది మన బ్రతుకు. స్టార్టింగ్లో సంతోషించాడు యేసుప్రభు వారిని చూసి, ఇక్కడికి వచ్చేసరికి తృణీకరించి అపహాస్యం చేస్తున్నాడు. అందరితోనా ఈయన ఒక్కడేనా? అందరితో. అంటే అందరిలో ఒకడైపోయాడు. యేసుప్రభుకు తెలుసు ఏమని, వీడు అపహాసకుడు. అపహాసకుడికి పందుల ముందు ముత్యాలు ఎందుకేయాలి? పంది ముందు ముత్యాలు వేస్తే అందుకని యేసుప్రభు వారు సైలెంట్ అయ్యారు. సైలెంట్ అవ్వబట్టి నాకే సమాధానం చెప్పవా అని వెంటనే హేరోద్కి ఏమొచ్చింది యేసుప్రభు మీద? ఫస్ట్ సంతోషం, తనకు అనుకూలంగా లేడని. ఇది తెలుసుకోవాలి దైవజనులు, ఇది తెలుసుకోవాలి. ఒక మనిషి నీ దగ్గరకు వచ్చి తప్పుడు సమాచారం చెబుతున్నాడంటే మొట్టమొదటి తప్పుడు వాడివి దైవజనుడు నువ్వే. అతనికి అంత ధైర్యం వచ్చింది అంటే అర్థమైందా? నీ దగ్గర అపహాసకులుగా వచ్చి చెడ్డ కామెంట్లు పెడుతున్నారంటే, వాళ్ళని ఖండించట్లేదు అంటే చెడ్డవాడి నువ్వు, నీ దగ్గరకు వచ్చే విశ్వాసులు కాదు. ఎవరో ఎన్నో వీడియోలు పెట్టారు. ఇప్పటికీ మీరు ఎవరైనా కామెంట్ పెట్టారా చెడ్డ వాళ్ళ మీద, తప్పు బోధించిన వాళ్ళ మీద? మీరు పెడితే ఎవరు పెట్టినట్టు? నేను పెట్టినట్టు. మిమ్మల్ని చెడుగా ప్రవర్తించనీయను. నేను చెడ్డోడిని అయితే మీరు చెడ్డోళ్ళు, నేను మంచివాడిని అయితే మీరు మంచివాడు. అంటే మిమ్మల్ని మీరేంటో నన్ను బట్టి తెలిసింది. జేమ్స్ గారి అనకుండి కారే అనకుండి ఆ చెడ్డ ప్రవర్తన అలా చేశాడు అంటే, లైవ్లోనే అలా ఉన్నారు అంటే ఇక వ్యక్తిగత జీవితం అలా ఉండాలి. ఇదేదో చెడ్డవాళ్ళని మాట్లాడలేదు, ఆలోచించండి అని మాట్లాడుతున్నా. ఒకప్పుడు జేమ్స్ గారి గురించే పాజిటివ్గా మాట్లాడారు, ఇప్పుడు అంతే. పక్షపాత బుద్ధి అస్సలు ఉండదు. మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఎదుటి వాళ్ళు చెప్పాలి. ఒక్కోసారి చెప్పకపోతే తెలియదు. ఏమైపోయింది ఇక్కడ? ఫస్ట్ సంతోషించాడు, ఆయన మాటలకి సమాధానం చెప్పకపోయేసరికి ఏం చేశారు? తృణీకరించి అపహసించి
ప్రశస్తమైన వస్త్రాలు ఎందుకు వేసాడు అనుకోవచ్చు, ఎగతాళిగా పోరా పిచ్చోడ అన్నట్టు, ఎగతాళి. అంటే యేసు ప్రభు వారికి తెలుసు కాబట్టి పిట్టి ఆయన చూసి సంతోషపడగానే, బ్రదర్ మిమ్మల్ని చూడాలని నేను ఎంతగా ఆలోచన కలిగి ఉన్నానో తెలుసా, ఇన్నాళ్ళకు దొరికారు మీరు, మీ గురించి చాలా విన్నాను అనగానే యేసు ప్రభు లెగుస్తాడే, చాలు నీ గురించి నువ్వు ఉబ్బితే ఉబ్బిపోయేంత ఇదిగా, నన్ను ఆయన ఉబ్బించాలి, నా గురించి ఆయన పొగడాలి, నన్ను ఆయన చూడాలనుకోవాలి, ఆయన సంతోషపడాలి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆయన అనుకోవాలి. నువ్వు అనుకుంటే నేను ఉబ్బిపోను, దేవుడు అనుకోవాలి. తెలిసిపోయింది, సమాధానం చెప్పలేదు. ఇతని విశ్వరూపం బయటపడిందా లేదా? మళ్ళీ ఏ పిలాతు గారైతే ఏం దగ్గరకు పంపించాడో ఈయనే మళ్ళీ పిలాతు గారి దగ్గరకు పంపించాడు. చూడండి మార్క్స్ వార్త 15, టక్క దీన్ని ముగించుకుందాం. 15 అధ్యాయం మొదటి నుంచి చదువు, 5 వచనాలు. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూసి, మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా? అది మరలా అంటే ఒకసారి అడిగాడా? ఫస్ట్ అడిగితే చెప్పలేదు, అసలు నా ఏరియా కాదయ్యా ఇది, హేరోదు ఏరియా అది అని అక్కడే పంపించారు. అక్కడ పంపిస్తే హేరోదు గుణం బయట పెట్టొచ్చాడు, మనకెంత గుణం నేర్పాడు. అవును కదా? ఒక మనిషి మనల్ని ఇష్టపడుతున్నాడు అంటే యథార్థతో ఇష్టపడుతున్నాడా, మనతో ఏదైనా అవసరం ఉండి మనల్ని ఇష్టపడుతున్నాడా, ఇది చూసుకోవాలి. అర్థమైందా? మన వ్యక్తిత్వాన్ని బట్టి ఇష్టపడేవాడు మన గురించి చెడుగా చెప్పడు. మరేం చేస్తాడు? మన గురించి మనకే చెప్తాడు, అన్న నువ్వు చెడ్డవాడివి మార్చుకోవాలి, అన్న యూట్యూబ్లో కెమెరాలు పెట్టుకున్నావా అనడం. ఎందుకు నీకు పిచ్చా చేస్తావు? నీ ఉత్తరమేమి చెప్పవా? వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారు చూడమని. అబ్బా, స్టార్టింగ్లోనూ చెప్పలేదు, ఇక్కడ ఎందుకని? గర్వమా? కాదు, వాళ్ళ కేకలే గెలుస్తాయి తప్ప నేను రాజునే అని చెప్పా కదా. నువ్వు నమ్మిన వాడైతే దానికి న్యాయం చేయి. పిలాతు నువ్వు రాజు అన్నట్టే నువ్వు అన్నట్టే అన్నాను కదా, ముందు దానికి న్యాయం చేయి, తర్వాత నువ్వు చెప్పమని చెప్తా. నువ్వు చేయలేవని నాకు తెలుసు, నేనే తప్పు చెయ్యలేదు అన్నా కానీ వాళ్ళ కేకల వలన నాకు సిలివేస్తారన్న సంగతి నేను గెలవనన్న తర్వాత మాట్లాడడానికి నేను పిచ్చోడ్డా. మీ భవిష్యత్తు ఏంటో, మీ విశ్వాసం ఏంటో, మీ మాట తీరేంటో తెలిసిన తర్వాత నేను మళ్ళీ మీకు ప్రత్యుత్తరం ఇవ్వటం పందుల ముందు అవసరమా? అది దేవుని బిడ్డ అంటే, దేవుని కుమారుడు అంటే. దేవుడు గుండెల నిండా ఉంచుకోండి, ఎవ్వరు కూడా శత్రువులుగా కనపడరు, ఎవ్వరు కూడా కనపడరు. నా వాదన వీళ్ళు వినరు అన్న తర్వాత మాట్లాడాను కానీ పిచ్చోడా. కానీ పిలాతు గారికి ఏం కనపడలేదు, యేసు ప్రభు వారిలో తప్పేమీ కనపడలేదు. కానీ హేరోదు మాత్రం అపహసించాడు. పిలాతు అపహసించాడా? ఈయన మంచోడని చెప్పాడా? హేరోదు యేసు ప్రభుని చూసి సంతోషించాడు. ఆయన చెప్పిన మాటలకు సమాధానం చెప్పలేకపోయేసరికి పగ పెంచుకొని ఆకతాయిల్లో ఒక ఆకతాయిగా మారిపోయి ఎగతాళి చేసి అపహసించిన వాడిగా మారిపోయాడు. అవునా? కింద వండర్ఫుల్ మాట ఉంటుంది చూడండి. చాలు ఉండండి, ఒక్కసారి ఇక్కడ ఒక సందర్భాన్ని చూద్దాం. లోకస్వార్త 23 ఇందాక చదివిన సందర్భంలో కింద వచ్చిన చదివిందా? కింద ఒక మాట ఉంటుంది ఎక్సలెంట్గా, మీరు చదివితే బాగుంటుంది నోటితో చెప్పేకంటే.
చదివితే బాగుంటుంది. 14 ప్రజలు తిరగబడినట్లు. ఒక్క నిమిషం ఉండండి. 12వ వచనం చదవండి. 11, 12 రెండు చదవండి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఏమయ్యారు? శత్రువులై. యేసు ప్రభు రాకముందు హేరోదుకి పిలాతుకి ఏముంది? శత్రుత్వం, విరోధం ఉంది. యేసు ప్రభు వచ్చేసరికి హేరోదు పిలాతు గారికి ఏమైపోయాడు? ఎందుకని ఇప్పుడు చెప్పండి మీరు. అందుకే బైబిల్ మహా గొప్పది. మీకు అర్థం ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు చెప్పండి? కాదు, పిలాతు మంచోడు కదా, ఒకటే మనసు కాదు. పిలాతు గారి మనసు వేరు, హేరోదు గారి మనసు వేరు. మరి పిలాతుకి ఎందుకు ఫ్రెండ్ అయ్యాడు? యేసు ప్రభు ఈయన మాట వినలేదు కదా. ఏమనుకున్నాడు ఆయన? పిలాతు గారు చెడ్డోడని ఆయన దగ్గర పంపించాడు అనుకున్నాడు. ఆయన దగ్గర పంపించి చూసావా, ఆ చెడ్డవాడు నాకు నచ్చలేదు, నేను సమాధానం అడిగితేనే చెప్పలేదు. అర్థమైందా? కాబట్టి ఆ చెడ్డవాడు నాకు నచ్చలేదు కాబట్టి వాడిని బట్టి నువ్వు నేను ఎవరు? అది ఇంకా ఈగో సాటిస్ఫైడ్ కదా. మీకు అర్థమైందా? ఈగో సాటిస్ఫైడ్ కదా. ఇప్పుడు శివ నేను అరుచుకున్నాం, శివకాయ నేను అరుచుకున్నాం. ఇప్పుడు శివ అంటే గిట్టని వాళ్ళు లేదా బాబు నేను అరుచుకున్నాం. అరుచుకున్న తర్వాత మా ఇద్దరికి పడదు. ఇప్పుడు బాబు శత్రువులు ఉంటారా ఉండరా? నా శత్రువులు ఉంటారా ఉండరా? ఉంటారు. అప్పుడు బాబు శత్రువులు ఏమైపోతారు? నా దగ్గరకు వస్తారు. అన్నా వాడు మంచోడు కాదన్నా, అందుకే నీ దగ్గరకు వచ్చాం అనరు. ఆటోమేటిక్గా నాకు బాబు శత్రువు అని తెలుసు, అతని దగ్గర ఉన్న వాళ్ళందరూ మాత్రం నా దగ్గరకు వస్తారు. నేనేమనుకుంటా, అయ్యో మీరు ఎంత మంచోళ్ళు, పిచ్చోళ్ళు అయితే అంతే అనుకో. అదే తెలివికల్లా ఉండనుకో, ఇప్పుడు బాబు నచ్చలేదని నా దగ్గరకు వచ్చారు, రేపు నేను అనుకూలంగా ఉండకపోతే, హేరోదుకు అనుకూలంగా ఉండకపోతే యేసు ప్రభుని అవమానించినట్టు, రేపు నేను అనుకూలంగా ఉండకపోతే నన్ను అవమానించి మళ్ళీ తిరిగి బాబు దగ్గరికి వెళ్తారు. బాబు లేకపోతే మూడో వ్యక్తి దగ్గరికి. అంటే ఈ సంగతి నాకు ముందే తెలిసామనుకుంటా, మీరు నా దగ్గరకు వద్దు. మీకు చేతనైతే అక్కడ ఆ దైవజనుడి దగ్గరే ఉండి ఆయన తప్పులు ఆయనకి చెప్పండి. ఆయన మారతాడు. ఆయన మార్గం ముఖ్యమా, ఆయన దగ్గర నుండి దూరం అవటం ముఖ్యమా? మరి మారాలనుకున్న వాళ్ళు అయితే ఆయన దగ్గర నుండి ఆయనకు చెప్పాలి, కానీ ఆయన గురించి నాకెందుకు చెప్తున్నా? అంటే మీరు ఎవరన్నమాట? యేసు ప్రభుకి సిలువ వేసి పని పాట లేకుండా సాక్ష్యం ఇచ్చారే, లంచం ఇచ్చి మాట్లాడుకున్నారే, ఆ తెగకు సంబంధించిన వాళ్ళు ఉంటుంటారు. ఈ దైవజనుడు బాగానే ఉంటాడు, వీళ్ళు మధ్యలో పెళ్ళోళ్ళు బాగున్నారట, వీళ్ళు అన్నందిని ఆకులు అక్కడేస్తే, ఆ దైవజనుడు ఈ దైవజనుడు అన్నందిని ఆకులు అక్కడేస్తే ఆకుల కోసం కుక్కలు ఈ తెగలుతాయి. ఈ దైవజనుడి దగ్గర నుండి ఆ దైవజనుడి దగ్గర ఈ కుక్కలు రెండు ఏం చేస్తాయి ఫేస్బుక్లో? అదే సరైనోడైతే మీ గురించి మేమెందుకు కొట్టుకోవాలన్నా? మీరు చూసుకోండి. వాక్యం దగ్గర మీరు దైవజనులు మీరు చూసుకోండి. మీ గురించి మాకెందుకు అన్నాడు అనుకో, సూపర్ విశ్వాసి. అలాంటి వాడు దొరకటం అదృష్టం. అలా కాకుండా అన్నా నువ్వు అట్టాగు కామెంట్లతో ఎలా చంపాలో నాకు తెలుసు అనగానే నేనేమంటా, నేను ఎదవను కదా, ఎదవ దైవజనుడు కదా, రెచ్చిపో నీకెందుకు. అప్పుడు వీడేమనుకుంటాడు, వీడేం దైవజనుడు రా, నన్ను చెడ్డ కామెంట్లు పెడుతుంటే ఇండైరెక్ట్గా నన్ను ప్రేరేపిస్తున్నాడు అని మనసులో ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు ఏం చెబుతాడు తెలుసా? అన్నా నీ గురించి బ్యాడ్ కామెంట్ పెట్టమన్నాడు అన్న మా పాస్టర్ గారు అంటాడు. ఒక తర్వాత చెప్తాడు. అప్పుడు ఎదవ అవుతావా? అప్పుడు కాకుండా ఇప్పుడంటే. కానీ ఆ ఇదెవరు? మీకు అర్థమైందా? కాబట్టి హెచ్చరించబోయేము. కాబట్టి ఇక్కడ ఏమైంది? స్నేహితులు ఎందుకయ్యారు?
యేసు ప్రభు గిట్టలేదు కాబట్టి, ఆయన నాకు గిట్టడు కాబట్టి నువ్వు నాకు ఫ్రెండ్. ఇద్దరు స్నేహితులు అయిపోయారు. అలా ఉంది పరిస్థితి. కాబట్టి వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళలో ఒక ఆయన చెడ్డ ఆయన, ఒక ఆయన మంచి ఆయన అంటాను కాదు నేను చెప్పింది. జరిగింది చూసావు, లైవ్లో మాట్లాడావు, నిజమే ఈ పొరపాటు ఉంది అంటే మార్చుకుంటారని, లేదు అని కామెంట్లు పెట్టి అది ఇది చేస్తే నేను లెక్క చేయను. ఇదే విజయ్ ప్రసాద్ రెడ్డి గారిలో తప్పు కనపడింది అనుకో, ఒక్క అరక్షణం కూడా ఆలోచించరు, అరక్షణం కూడా ఆలోచించరు. ముందు ఫోన్ చేస్తారు, ఫోన్లో ఇది కాకపోతే అప్పుడు ఇలాంటి చెడ్డవాడు అని. విజయప్రసాద్ రెడ్డి గారిలో నాకు నచ్చింది ఏంటో తెలుసా, ఒకటి అవి అందరిలో ఉంటాయి, కానీ లైవ్లో ఇంటర్వ్యూలో కల్వర్ సతీష్ కుమార్ గారి గురించి మాట్లాడాడు ధైర్యంగా, క్రైస్తవుడు కాదు అని. అంటే చెడు 100 మందిలో ఉన్నా చెప్తాడు, ఒక్కడిగా ఉన్నా చెప్తాడు. నిజం మాట్లాడు, తప్పని ఖండించేవాడే. నీకు చేతనైతే డబ్బు కోసం అబద్ధ బోధనలు చేసేవాళ్ళని ఖండించు. సత్యం వైపు నిలబడుతున్నప్పుడు, అవకతవకలు జరిగినప్పుడు దాన్ని ఫోన్తో ఏం చేసుకోవాలి, ఖండించుకోవాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు మీలో కూడా ఏముండకూడదు, ఇప్పుడు మనలో బాబు హెచ్చరించేటప్పుడు ఏమేమకుండా ఉండకూడదు, బుద్ధి, ఇంకా ఇంకా అది జీవితాంతం మర్చిపోకూడదు. అర్థమైందా? తొందరపడి ఎదుటి వాళ్ళని అన్నావో రేపు అదే సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది. రేపు నేను కూడా శోధించబడతానేమో, ఈ పరిస్థితి నాకు వస్తుందేమో అనుకోవాలి. అవునా కదా? అందుకే చూడండి, ఫేస్బుక్లో పెడతా ఉంటారు, కొడుకు తండ్రిని అపార్థం చేసుకుంటాడు అనుభవం లేక. కానీ కొడుకుకి తండ్రి వయసు వచ్చినాక అప్పుడు నాన్న విలువ తెలిసి ఏడుస్తాడు. చిన్నప్పుడు నీ ప్రేమ నాకు అర్థం కాలేదు, నువ్వు అరుస్తూ ఉంటే చెడ్డ తండ్రి అనుకున్నా, నాకు అనుభవం వచ్చి నాకు అర్థమైంది నువ్వు గొప్ప తండ్రి అని. అలాగే దైవజనులు కూడా అంతే. అనుభవం లేని వాళ్ళు అనుభవం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. అనుభవం ఉన్నవాడు అనుభవం లేని వాళ్ళకి నేర్పడానికి ప్రయాసపడాలి. పక్షపాత బుద్ధి లేకుండా, విరోధ బుద్ధి లేకుండా, అర్థమైందా? సాత్వికమైన మనసుతో మంచి దారికి తేవాలనే తపన ఉండాలి, అంతేగాని 10 మంది ముందు పెట్టాలని కాదు. అర్థమైందా? కాబట్టి ఆలోచించండి, ఇలాంటి లక్షణాలు మనలో లేకుండా ఉండేటట్టుగా మరి జీవితాంతం విద్యార్థం. మరి ఏదైనా తప్పుగా అనిపిస్తే మీరు నన్ను అడగాలని ప్రయత్నిస్తూ